నమస్తే, వెల్కమ్ టు స్ట్రైవర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్. ఏపీలో కూటమి విజయం, సుమన్ కీలక పిలుపు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 28 స్థానాలు గెలుస్తాం, కిషన్ రెడ్డి. వడ్డీ రేట్లు యథాతథం. నమీబియాపై స్కాట్లాండ్ ఘన విజయం, టేబుల్ టాపర్గా పసికున్న. రష్యాలో విషాద ఘటన, నదిలో మునిగి 4 భారతీయ వైద్య విద్యార్థులు మృతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం, రాష్ట్రంలో కీలక పరిణామాలు. పవన్ కళ్యాణ్ గెలుపుపై నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్. ఎన్డీఏ పక్ష నేతగా మోడీ ఎన్నిక. వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదు, రాజ్నాథ్ సింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్కు చెందిన నీరబ్ గతంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ మేరకు ప్రముఖ నటుడు సుమన్ రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ఏపీ 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిందన్నారు. చంద్రబాబు విజన్తోనే ఏపీ అభివృద్ధి జరుగుతుందన్నారు. సినిమా షూటింగ్లకు కొత్త విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి ప్రజలు మోడీకి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8, లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన భాజపా 2028 శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాలను కైవసం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరింత కష్టపడి పనిచేయాలని తమను ప్రజలు ఆదేశించినట్లు ఫలితాలు చెబుతున్నాయని, వారి ఆదేశం ప్రకారం పూర్తి స్థాయిలో పనిచేసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను 6.5% వద్ద యథాతథంగా ఉంచింది. జూన్ 5 నుంచి 7 వరకు జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్బీఐ ఎంపీసీ 4:2 మెజార్టీతో రెపో రేట్ను 6.5% వద్ద యథాతథంగా నిర్ణయించినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. రెపో రేట్ అనేది ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణ రేటుగా ఉంటుంది. వరుసగా 8వ పాలసీ సమావేశానికి రెపో రేట్ను 6.5% వద్ద యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. T20 వరల్డ్ కప్ గ్రూప్ బిలో భాగంగా జరిగిన మ్యాచ్లో నమీబియాతో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ బిలో 3 పాయింట్లతో పసికున్న స్కాట్లాండ్ టేబుల్ టాపర్గా నిలిచింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన విజయం సాధించింది. రష్యాలో తీవ్ర విషాదం నెలకొంది. 5 భారతీయ వైద్య విద్యార్థులు రష్యా సమీపంలో నదిలో మునిగిపోగా ఒకరిని స్థానికులు రక్షించారు. ఈ ఘటనను శుక్రవారం భారతీయ మిషన్ ధృవీకరించింది. నీటిలో మునిగిన 4 చనిపోయారని, వారి మృతదేహాలను వీలైనంత త్వరగా వారి బంధువులకు పంపడానికి రష్యా అధికారులతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు. 4 విద్యార్థులలో 2 అబ్బాయిలు, 18 నుండి 20 సంవత్సరాల వయసు గల 2 బాలికలు వెల్లికి నోగోరోడ్ నగరంలోని సమీపంలోని నోగోరోడ్ స్టేట్ యూనివర్సిటీ చదువుతున్నట్టు తెలిపారు. వోల్కో నది ఒడ్డునున్న బీచ్ నుండి బయటకు వచ్చిన ఒక భారతీయ విద్యార్థి నదిలో పడిపోయింది. ఆమె సహచరులు 4 ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారని రష్యా మీడియా నివేదించింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో 3 కూడా నదిలో మునిగిపోయారు. 3వ బాలుని స్థానిక ప్రజలు కాపాడి ఒడ్డుకు చేర్చారు. కాగా చదువు కోసం విదేశాలకు వెళ్లిన తమ పిల్లలు చనిపోయిన వార్తను తెలుసుకున్న వారి కుటుంబంలో విషాదచాలు అలుముకున్నాయి. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీలో కీలక నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. దీని తరువాత రాష్ట్ర రాజకీయాల్లో ఈక్వేషన్లు మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీని ఖాళీ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఆ పార్టీకి చెందిన కొందరు బలమైన నాయకులు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కన్నేసినట్లే కనిపిస్తుంది. అసంతృప్తులకు కండువా కప్పడాన్ని రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు తెర మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. జనసేనలో చేర్చుకునే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందిస్తూ బాలినేని చేసిన ట్వీట్ తర్వాత ఈ ప్రచారం మరింత ముమ్మరం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రపంచం సృష్టించింది. వైసీపీ పార్టీపై అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గెలుపొందిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్కు నటుడు ప్రకాష్ తాజాగా అభినందన తెలిపారు. మీతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉందన్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏలో ఉన్న మోడీలా కాకుండా సెక్యులర్ నాయకులుగానే ఉంటారని నమ్ముతున్నానన్నారు. జాతీయ రాజకీయాల్లో మీకొచ్చిన అవకాశంతో ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళమిప్పాల్సిన బాధ్యత కూడా మీపై ఉందని ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంటర్లో జరిగిన ఎన్డీఏ ఏపీల సమావేశంలో నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నారు. రాజ్నాథ్ సింగ్ ఆయన పేరును ప్రతిపాదించగా ఎంపీలందరూ మోడీకి ఏకగ్రీవంగా మద్దతు పలికారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీఏ నేతలు కలిసి కోరనున్నారు. పార్లమెంట్ హౌస్ లో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ 1962 తర్వాత వరుసగా మూడోసారి ఎవరు ప్రధాని కాలేదన్నారు. మోదీ దూరదృష్టిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. 10 ఏళ్ల పాటు ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి సేవలందించింది. ప్రపంచ దేశాల నేతలు మోదీని ప్రశంసిస్తున్నారని మోడీపై ప్రశంసలు కురిపించారు. ఫిల్టర్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్. ఏపీలో కూటమి విజయం, సుమన్ కీలక పిలుపు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 28 స్థానాలు గెలుస్తాం, కిషన్ రెడ్డి. వడ్డీ రేట్లు యథాతథం. నమీబియాపై స్కాట్లాండ్ ఘన విజయం, టేబుల్ టాపర్ గా పసికూన. రష్యాలో విషాద ఘటన, నదిలో మునిగి 4 భారతీయ వైద్య విద్యార్థులు మృతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం, రాష్ట్రంలో కీలక పరిణామాలు. పవన్ కళ్యాణ్ గెలుపుపై నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్. ఎన్డీఏ పక్ష నేతగా మోడీ ఎన్నిక. వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదు, రాజ్నాథ్ సింగ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.